చిన్నప్పుడు మీరు కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి మీ అమ్మగారు ఎంతో బలంగా స్ట్రాంగ్గా కనిపించేవారు. ఇప్పుడు వంట చేయడానికి కానీ మాట్లాడటానికి కానీ శక్తి లేనట్టు అలసిపోయినట్టు కనిపిస్తున్నారా? మనలో చాలా మంది ఇది పెరిమెనోపాజ్ అని తెలుసుకోలేరు. దాని గురించి వాళ్ళు మనం తెలుసుకుందాం. పెరిమెనోపాజ్ అంటే మెనోపాజ్కు ముందు వచ్చే దశ. ఇది 4 నుండి 8 సంవత్సరాల ముందుగా ఉంటుంది. సాధారణంగా 40 నుంచి 50 ఏళ్ల వయసులో వస్తుంది. మెనోపాజ్లో ఋతుస్రావం పూర్తిగా ఆగిపోతుంది. కానీ ఈ దశలో ఈస్ట్రోజన్ స్థాయిలు ఒడిదుడుగ్గా ఉంటాయి. అందుకే ఋతుచక్రాలు నెమ్మదిగా మారతాయి. అలసట బాగా అనిపిస్తుంది. బరువు పెరగటం కనిపిస్తూ ఉంటుంది. మూడ్లో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. రక్తహీనత కూడా వస్తుంది. భారతదేశంలో 40 నుండి 49 ఏళ్ల మహిళల్లో సుమారు 15% మంది ఈ దశలో ఉంటారు. శరీరంలో జీవక్రియ, నిద్ర, ఎర్ర రక్త కణాల తయారీని కూడా ప్రభావితం చేసే శారీరక మార్పు. మెనోపాజ్ అనేది ఒక గమ్యం, కానీ పెరిమెనోపాజ్ అక్కడికి చేరే కష్టమైన ప్రయాణం. ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు, విటమిన్ డి, కాల్షియము, యోగా, మంచి నిద్ర, అవసరమైతే డాక్టర్ సహాయంతో ఉపశమనం పొందవచ్చు. మన అమ్మల కాలంలో ఈ కష్టాన్ని మనం గుర్తించకపోయి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీ భార్యను మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఈ దశలో స్త్రీలకు గౌరవంగా సహాయం చేయడానికి మరియు రాబోయే తరాలకు సరైన అవగాహన కల్పించడానికి మనం ప్రయత్నం చేయాలి.